పొద్దు పొద్దునే ఏంట్రా అప్సెకునం మాటలు? మరి లేకపోతే ఏమిటమ్మా, కళ్ళు ఎర్రగా అయి మండిపోతుంటేను. సరే ఉండు, నేను వెళ్ళి ఐ డ్రాప్స్ తీసుకొస్తాను. కొంపదీసి ఐ డ్రాప్స్ వేసుకుని ఆఫీస్కి వెళ్ళమంటుందా ఏమిటి? ఏదేమైనా సరే ఓవర్ యాక్షన్ చేసి మరీ ఆపేయాలి, లేదంటే బుక్ అయిపోతాం. అబ్బా తగ్గేటట్టు లేదు ఈరోజు. అబ్బా ఒకసారి కళ్ళు తెరవరా, డ్రాప్స్ వేస్తాను. ఐ డ్రాప్స్ ని కళ్ళల్లో వేస్తారా, నోట్లో కాదు. తెలుసమ్మా, ప్రస్తుతానికి కళ్ళు తెరవలేకపోతున్నాను, అందుకే నోరు తెచ్చాను. నా కంటికి నోటికి కోఆర్డినేషన్ బానే ఉందమ్మా. నోట్లో వేసినా నా కళ్ళేం ఫీల్ అవ్వవు. వేసేయి. నోరు ముయ్యరా, తింగర వేషాలు వేసావంటే ఈసారి కుంకుడుకాయ రసం నోట్లో పోసేస్తాను. అమ్మా మరి లేకపోతే కళ్ళల్లో వేయాల్సిన ఐ డ్రాప్స్ నోట్లో వేయమంటావేంట్రా, పిచ్చి పింజారి వెద. అమ్మో, అమ్మేమిటి రాను రాను నాన్నలా తయారవుతుంది. సరే అమ్మా, పెరుగుకి తోడు వేసినట్టు కాకుండా పిల్లలకి పోలియో డ్రాప్స్ వేసినట్టు మెల్లగా 2 కళ్ళల్లో 2 చుక్కలు వేయమ్మా, చాలు. సరే, కళ్ళు తెరిచావు. ఏం ఓవర్ యాక్షన్ చేస్తున్నావు బావా, చెప్తా నీ సంగతి. సర్లే బావా, ఈ రోజుకి రెస్ట్ తీసుకో, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. నేను వెళ్లకుండా ఉండి నిన్నెలా వెళ్ళనిస్తానే? ఆగు. ఏంటి బావా? మొగుడిలా కళ్ళమంటతో బాధపడుతూ ఉంటే ఆఫీస్కి వెళ్ళాలని నీకు మనసెలా వచ్చిందే? అది కాదు బావా, నువ్వు వెళ్ళక నేను వెళ్ళకపోతే మేడం ఏమనుకుంటుంది? ఆవిడేమనుకుంటుందని కాదే, నేనేమైపోతానా అని ఆలోచించాలి. నీకు నిజంగా నా మీద ప్రేమ ఉంటే, భారీగా నా గురించి బాధ్యతే ఉంటే నువ్వు కూడా ఈ రోజు ఆఫీస్కి సెలవు పెట్టు. నాకు అర్థమైంది బావా, తాచెట్ట కొద్దీ వనమంతా చెడగొట్టిందంట. నీ సంగతి నేను తేలుస్తాను కదా. మైండ్ వాయిస్లు వేసుకుంటున్నావా? మైండ్ వాయిస్లు నువ్వు ఎన్ని మైండ్ వాయిస్లు వేసుకున్నా నా ఓపెన్ పర్ఫార్మెన్స్ ముందు నువ్వు నిలబడలేవే. ఇప్పుడు ఎలా ఉందిరా? అమ్మా అసలు నాకేం కనిపించట్లేదమ్మా, పద్మావతి మొహంలాగే మొత్తం అలికేసినట్టుందమ్మా. అయ్యో, కొంపతీసి కళ్ళేమైనా డ్యామేజ్ అయ్యాయి అంటావా? పద్మావతి, వీడిని హాస్పిటల్కి తీసుకెళ్దామా? అక్కర్లేదత్తయ్య, ఎలాగో సెలవు తీసుకుంటున్నాను కదా, ఇక నేను చూసుకుంటానులేండి, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. సరేనమ్మా, ఇదిగో ఐ డ్రాప్స్, మంట అన్నప్పుడల్లా వేస్తూ ఉండు. అలాగే అత్తయ్య. పాపం అత్తయ్య, బావ వేసే వేషాలు నిజమనుకుంటుంది. అయ్యా బాబోయ్, నువ్వు నా కోసం సెలవు పెడుతున్నావా? నిజంగా పెళ్ళానంటే నువ్వేనే. నిజంగా మొగుడు అంటే నువ్వే బావా. సరే బావా, నేను వెళ్ళి టిఫిన్ తీసుకొస్తాను. దట్ ఈస్ శ్రీనివాసు. శ్రీనివాసులు ఆపు. కళ్ళు మండుతున్నాయని, బాగా మంటలు పుడుతున్నాయని చెప్పి డాన్సులు వేస్తున్నావా? డాన్సులు? అమ్మా అది నీకు నిజంగానే కళ్ళల్లో కుంకుడు రసం పడుంటే నువ్వు ఇలా డాన్సులు వేస్తావా? లేదమ్మా, ఇప్పుడే కాస్త తగ్గినట్టుంది. నిజమా బావా? 3 నిమిషాల్లోనే ఇంత చేంజా? సరే అయితే మరి ఆఫీస్కి వెళ్దాం పద.
అమ్మో ఇప్పుడు ఏం కవర్ చేద్దాం అనుకున్నా కానీ అమ్మని మాయ చేయలేను. చెప్తానే నీ పని. ఏంటి బావా ఆలోచిస్తున్నావు? తగ్గింది కదా. తగ్గింది. అయితే వెళ్ళరా ఆఫీస్కి? వెళ్తానుగా. వెళ్ళొస్తాం అత్తయ్య. నిన్ను ఆఫీస్కి లేట్గా తీసుకెళ్ళి నువ్వు మా అమ్మతో తిట్టించినట్టుగానే నిన్న హిప్పీ క్రాప్ దాంతో తిట్టించి అంతకంతకి పగ తీర్చుకోపోతే నా పేరు శ్రీనివాసే కాదే. ఏంటి బావా బండాపావు? దిగు. ఎందుకు ఏడుస్తుంది. ఎవరు? బండి. నీ బరువుని తట్టుకోలేక బరువు ఎక్కువైపోయిందని ఏడుస్తుంది. దిగు. బండి ఎడవడం ఏంటి బావా విచిత్రంగా? అవునే, అది ముసలిదైపోయింది కదా, ఇద్దరిని మోయలేకపోతుందంట. పైగా బండిలో ఉన్న పెట్రోలు ఒక్కరికే వస్తుంది. నువ్వు నడుచుకుంటూ వచ్చేసేయ్. బావా ఇప్పుడు టైం ఎంతైందో తెలుసా? ఇక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళాలంటే కనీసం అరగంట పడుతుంది. లేట్ అవుతుంది బావా, బాస్ తిడతారు. తిట్టాలనేగా ఈ ప్లాన్ వేసింది. ఏంటది? ఏం లేదే, నువ్వు కూడా ఎక్కావనుకో బండి ఇక్కడే ఆగిపోతుంది. అప్పుడు ఇద్దరికీ లేట్ అవుతుంది. దానికన్నా కనీసం నేనైనా టైంకి వెళ్ళడం బెటర్ కదా. నీకంటే ఎట్లాగూ తిట్లు తినడం పాడడం అలవాటు. మనమైతే చాలా సిన్సియర్గా ప్రొఫెషనల్గా బిహేవ్ చేస్తాం. కాబట్టి నువ్వు నడుచుకుంటూరా, నేను బండి మీద వెళ్ళిపోతాను. బావా ఇప్పుడు నాకు అర్థమైంది. ఇందాక నిన్ను అత్తయ్య చేత తిట్టించాననేగా ఈ రివెంజ్ అంతా. రివెంజా? నీ మీద? పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం ఉపయోగించేంత పిచ్చోడు కాదు ఈ శ్రీనివాసు. భర్త మాటే శిరోధార్యం అనుకునే భార్యవే అయితే మూసుకొని కాళ్ళు నేలకి రాసుకుంటూ రా. బావా 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 థ్యాంక్ యూ బావా. ఆగు. ఆగింది నీకోసం కాదే, మరి నీ చెప్పుల కోసం. చెప్పులా? శ్రీరాముడు అడవికి వెళ్తుంటే భరతుడొచ్చి అన్నగారిని చెప్పులు ఇవ్వమని అడిగాడంట. ఎందుకో తెలుసా? ఏం చెప్పారు? ఆయన లేకపోయినా ఆయన పాదుకలను అక్కడ పెట్టి పరిపాలన చేద్దామని. అలాగే ఆఫీస్కి నువ్వు రాకపోయినా ఆఫీస్కి నీ చెప్పులు తీసుకెళ్లి డ్యూటీ చేయిద్దాం అనుకుంటున్నానే. ఆ చెప్పులు తీసి బండి మీద పెట్టు. చెప్పులతో డ్యూటీ చేయడం ఏంటి బావా అసహ్యంగా? నా మీద నీకు ఏమాత్రం ప్రేమ ఉన్నా చెప్పులు తీసి బండి మీద పెట్టు. బావా పైన ఎండగా ఉంది, కింద రోడ్డు కాలిపోతుంది బావా. చెప్పులు లేకపోతే నా కాళ్ళు కాలిపోతాయి బావా. కావాలనే కదే నీ చెప్పులు అడిగింది. చూడు, నువ్వే గనక మహాపతివ్రతవైతే ఆ చెప్పులు తీసి ఇక్కడ పెట్టు. నేను బండి ఎక్కమన్నా సరే నువ్వు బండి ఎక్కకూడదు. అలా ఎక్కావంటే నా మీద ఒట్టే. ఆపుతావా నీ ఒట్టు పురాణం? ఈ పతివ్రత కొటేషన్లు ఒకటి నా ప్రాణానికి. బావా కాలుతున్నాయి బావా. బావా ప్లీజ్ బావా, చెప్పులేనైపోవచ్చు కదా. నో, నేను ఒకసారి మాట అన్నానంటే వెనక్కి తీసుకొనే నడుచుకుంటూ వచ్చే. కాళ్ళు కాలిపోతున్నాయి బావా. బావా బావా ప్లీజ్ బావా, చెప్పులు ఇచ్చే బావా. బావా హాయ్ పద్మావతి. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ పద్మావతి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఇక్కడ పని రేటే, ఆఫీస్కి వస్తాను రేటే. లేదు సార్, ఆత్మహత్య చేసుకోవడానికి చెరువు దగ్గరికి వెళ్తున్నాం. వస్తారేంటి? ఆత్మహత్య? గేట్ మాట్లాడుతాను నువ్వు. ఆయన మాటలే మీరు పట్టించుకోకండి. నానెందుకు పట్టించుకోతాను? కారు ఖాళీగా ఉంది, వస్తావేటి? పర్వాలేదు సార్, మా బావున్నాడు కదా, మీరు వెళ్ళండి. అవునవును, నేనున్నానుగా, మీరు వెళ్ళండి. నువ్వు చెక్కు. నేను పొరపాటున కూడా ఎక్కను బావా. ఎందుకు ఎక్కో? నువ్వేగా బండెక్కొద్దని పెద్ద పెద్ద మాటలన్నా ఒట్టు పెట్టుకున్నావు. అనవసరంగా ఒట్లు గిట్లు అని వాగాను. ఇదిగో పద్మావతి, ఆ బండి మీద ఎక్కినామంటే ఎంట్లో మాడిపోతావు. వచ్చి కారు ఎక్కు, హాయి ఏసులో వెళ్ళొచ్చు. పర్వాలేదు సార్, మీరు వెళ్ళండి. వామ్మో,
ఈ కర్రోడు దీన్ని వదిలేలా లేడే, ఎలా దీని నుంచి తప్పించుకోవాలి? నువ్వెలాగా బండి ఎక్కువ నాకు అర్థమైపోయింది ఆ విషయం. కనీసం మీ కారు అయినా ఎక్కువ, లేదంటే నేను ఫీల్ అవుతాను. వీడొకడు నా ప్రాణానికి. కర్మ కర్మ. మేడం అది ఎక్కు పద్మావతి, పర్వాలేదు. ఏంటి వెనకాలెక్కిపోతాను బట్టి, వచ్చి ముందు కూకో. నువ్వు కానీ వెనకాల కూకుంటే నాను ముందు కూర్చుంటే ఎవరైనా సూచనలు టైం అనుకుంటారు. ముందు కూర్చున్నా నువ్వు అలాగే ఉంటావులే. ఏటన్నా నువ్వు ముందు కూర్చుంటుందిలే అంటున్నా సార్. అలాగైతే ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. నువ్వు వచ్చే. ఇదిగో పద్మావతి, నువ్వు నా బండి ఎక్కు. బాయ్. బాయ్ బెదరు. వెదవ, మళ్ళీ వరుస ఒకటి వీడికి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ కుమార్. మేడం, ఈ ప్యాచెస్ అంతా చేపించమన్నాను కదా. మేస్త్రి వచ్చి చేస్తానన్నాడండి. కాఫీ ఏమైనా తెమ్మంటారా? వద్దు, త్వరగా చేపించండి. అలాగే మేడం. ఏ పద్దు, ఏంటి బావా? వాడు లిఫ్ట్ ఇస్తానంటే సిగ్గు లేకుండా వాడి కారికి కూర్చోవడమేనా? బావా, మేడం అడిగింది కాబట్టి ఎక్కాను. ఆవిడ మాట కాదంటే ఆవిడ ఫీల్ అవుతుందేమోనని ఎక్కానంతే. అయినా నువ్వు నన్ను బండి దింపించేసి కాళ్ళకి చెప్పులు లేకుండా చేశావు. అలాగే ఎండలో ఎలా నడుచుకుంటూ వస్తాను అని అనుకున్నావు బావా. అందుకే దేవుడు సమయానికి మేడం కారు పంపించాడు నా కోసం. పంపిస్తాడు. ఏంటి పద్మావతి, ఏంటి డిస్కషన్? ఏం లేదు మేడం. మేడం కారు ఎక్కమని అన్నిసార్లు అడగాల, ఆవిడ ఒకసారి అడగగానే ఎక్కొచ్చు కదా అని చెప్తున్నాను మేడం. సరే సరే. పద్మావతి, ఆ కాంట్రాక్ట్ ఫైల్ ప్రిపేర్ చేసావా? చేశాను మేడం. నా క్యాబిన్కి తీసుకొని రా. ఓకే మేడం, తీసుకొస్తాను. బావా ప్లీజ్ వెళ్ళి పని చూసుకో. ఈ గులాబ్ వవులు దబ్బా. పద్మవతి మల్లెపూలు పెట్టుకుంది అంటే పద్మవతి కాదు. గౌలు ఎంతది? ఈ లూజ్ హెయిర్ దయ్య ఉంటుంది. దీనికి పువ్వు ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలీదు. పోన్లే, మనకు పెట్టుకొచ్చింది. పద్మవతి గారు, పువ్వు జారి పడుతుంది, తీసుకో. ఇది నా తల్లో పువ్వు కాదు సార్. లేదు పద్మవతి, నేను చూసినాను. ఇది నీ తల్లో పువ్వే పద్మవతి, తీసుకో. అయ్యో సార్, నిజంగా ఈ పువ్వు నాది కాదు. ఒరే కర్రోడా, అప్పుడే వేషాలు మొదలు పెట్టావురా నువ్వు. గీత, ఆ పువ్వు నీ తలలో నుంచే జారిపడినట్టుంది. అవును సార్, ఆ పువ్వు నాదే అండి, ఇవ్వండి. దానంతా చెడగొట్టించాడు పెళ్లికి మళ్ళీ. వీడి పెళ్తారో చెప్తాను. ఇవ్వరా, ఇవ్వు. నా పెళ్ళానికి ఇద్దామనుకున్నావు ఆ పువ్వు. ఏంటి చేత తల పువ్వు జాగ్రత్త పెట్టుకొని తెలియదు నీకు. ఎక్కడ పడితే అక్కడ పడేసుకోండి మేనా. అనవసరంగా పని మానుకొని బొంగి మరీ పువ్వు తీసిన తెలుసా నీకు. తీసుకా. ఏ మాల్తే, ఏట్ లేట్? నా స్కూటీ పంచర్ అయింది సార్. మన ఫోన్ చేయలేపనవా? వీళ్ళు పంచర్ వేసుకుని వద్దునా? అక్కడ వెళ్తుందా?
సరే సార్. ఇలా నా దగ్గరే ఏమిట్రా అట్లా చూస్తున్నావు? తినేస్తావా ఏమిటి? బాబోయ్, ఈయనొకడు మా బావకి మంట లేపుతాడు, ఆయనేమో నా మీద టార్చర్ ఉపయోగిస్తుంటాడు. బాధపడ గీత, మా ఇంటి దగ్గర ఒక కుక్క ఉంది. అది ఇంతే, మనం ఏదన్నా పడేసుకుంటే వెంటనే తీసుకొచ్చి ఇచ్చేస్తుంది దాన్ని. ఇది అలాగే అనుకో. బావకి కడుపు మండుతున్నట్టుంది. ఏటా నువ్వు? కుక్క అంటే వాడి ఇంటి పేర్లేండి. పద్మావతి గారు, దుబాయ్లో మీ ఆయన ఏటి చేస్తాండి? మర్డర్లు. ఆడవాళ్ళతో అసభ్యంగా మాట్లాడేవాణ్ణి మర్డర్లు చేస్తుంటాడు. ఏటంతరం నువ్వు అసలు? ఏటంతరం నువ్వు అసలు? మీతో అనట్లేదు సార్, గీతతో చెప్తున్నా. గీత, మా ఇంటి పక్కన గంగులు అని ఒకడు ఉన్నాడు. వాడు అంతే, ఆడవాళ్లతో ఎవరైనా వెటకారాలాడినా, ఆడవాళ్లతో అసభ్యంగా ప్రవర్తించినా కస్సు కస్సుమని పొడిచి మరీ చంపేస్తాడు. కట్టుకున్న పెళ్ళాని కదా, ఆ మాత్రం ఉంటుందిలే. ఎందుకు ఇప్పుడు ఆడి గురించి ఎందుకు చెప్తాను గీతకి? ఆవిడ మొగుడు గురించి మీరు ఎందుకు అడుగుతున్నారు? అది నా ఇష్టం, నేను అడుగుతాను. నువ్వు నోరు ముచ్చుకో, పని చూసుకో. మీ ఆయన దుబాయ్లో ఏటి చేస్తాడు? ఆయన పెట్రోల్ కంపెనీలో జాబ్ చేస్తుంటారు. నేను తీస్తాను, ఆ పేపర్లు నేను తీస్తాను. గీత, గీత, నీకు కాఫీ తాగే అలవాటు ఉందా? అంటే పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి తాగే అలవాటు ఉందండి. ఉండు, అయితే నీకు కాఫీ చెప్తాను. ప్యూన్. సార్ వస్తున్నా. ఓహో, ఇప్పుడు నాకు జలసి కలగాలని చేస్తున్నావా బావా? ఊళ్ళో అందరినీ బాగా చూసుకోవడం వచ్చు, ఇంట్లో పెళ్ళాన్ని మాత్రం చూసుకోవడం రాదు. చెప్పండి సార్. ఓ కాఫీ తీసుకురా. అలాగే సార్. ఓర్ కుమార్, పద్మావతి, నువ్వు కూడా కాఫీ తాగుతావు ఏంటి? వద్దు సార్, నాకు అలవాట్లేదు. ఏటి లేదు పద్మావతి, దుబాయ్ వెళ్ళినాడు అసలు తిరిగి వస్తాడు లేదని గ్యారంటీ లేదు. అలాంటో నమ్ముకొని పండు వెన్నెల్లాంటి నీ అందాన్ని వృధా చేసుకుంటావేమని నా బాధ. చెప్పు తెగిపోద్ది కర్రెదవా. మీ ఇంటి పక్కన గోపిని ఇలాగే తిట్టాలనిపిస్తుంది కదా గీత? మా ఇంటి పక్కన గోపీనా? మొన్న చెప్పావు కదా, పని పాట లేకుండా ఊరికే పలకరిస్తాడు, వెనకాలే ఫాలో అవుతాడు, అడ్డదిడ్డమైన ప్రశ్నలతో విసిగిస్తాడని. అదే. ఓహో, బాసును ఉద్దేశించి చెప్తున్నాడు అనమాట. అవును శ్రీనివాస్ గారు, చెప్పాను. చూడండి సార్, పెళ్ళైన ఆడవాళ్ళని అలాంటి ప్రశ్నలు అడగచ్చా? అసలు అడిగి తప్పేటుంది. నువ్వు మనిషివా పశువా? నువ్వు అలా గీత అడగాలనుకుంటుంది కదా గీత? అవునండి, చాలాసార్లు అడగాలనుకున్నాను, కానీ అతనేమో మా ఇంటి ఓనర్. అడిగితే ఏం గొడవ అవుతుందో అని ఆగిపోయాను. చూసారా సార్, ఆడపిల్లల మనసులో అలా ఉంటుంది. నాకు అర్థమైందిరా యదవా, నీ మర్దలను గోగుతానని నా మీద ఇండైరెక్ట్ చట్టర్లు లేస్తున్నా కదా, నీ పని తర్వాత చెప్తారు. సార్ కాఫీ. ఏమిటి
కాఫీ తీసుకురావడానికి ఇంతసేపా? సార్ మీరు వచ్చి ఒకసారి చేస్తే మీకే తెలుస్తుంది ఎంత టైం పడుతుంది. ఏమిటి నా మీదే సెట్ అయ్యరా? ఉమ్. గొప్ప చెప్పిన కుమార్ సమాధానము. పద్మావతి తాగు పద్మావతి. నాకొద్దు సార్ ప్లీజ్ సార్. సార్ ప్లీజ్. ఉడుకు తాగు పద్మావతి. తాగు పద్మావతి. సార్ వద్దు సార్. సార్ కుమార్ ప్లీజ్ పెట్టి గొప్ప టేస్ట్ కొంతది. నువ్వు తాగు పద్మావతి. రేయ్ వద్దు వద్దు అంటుంటే నా పద్దుని బలవంతంగా కాఫీ తాగని ఇబ్బంది పెడతావరా? ఏంటిది? దెబ్బ తగిలింది. ఎలా జరిగింది? గురి తప్పి. నోర్ముయ్. అసలు నన్ను శాస్త్రంతో ఎందుకు కొట్టావు? ఆ నిన్ను కొట్టలేదక్క. నన్ను కొట్టబోతే నేను తప్పుకునేసరికి అది వచ్చి నీకు తగిలింది. నిన్ను కొట్టబోయాడా? ఆ చెప్పు శ్రీనివాస్, ఎందుకు నా తమ్ముడిని కొట్టబోయావు? అది చెప్తే మీరు తట్టుకోలేరు మేడం. పర్వాలేదు చెప్పు. నేను చెప్తాను మేడం. బాగా నేను చెప్తాను. మేడం, విసరడంలో ఒలింపిక్ ట్రోఫీ కొట్టాలని నా కోరిక మేడం. దానికోసం ఏ వస్తువు కనిపించినా గురి చూసి కొట్టడం నాకు అలవాటు. ఈరోజు కూడా అలాగే విసిరి కొట్టాను. దానికి మీరు అడ్డొచ్చారు అంతే మేడం. మేడం అది కాదు, మా బావ అబద్ధం చెప్పాడు. అసలు ఏం జరిగిందంటే ఇక నువ్వేం చెప్పకు పద్మావతి. నేను పోలీసులకి ఫోన్ చేస్తాను, వాళ్ళొచ్చి చెప్తారు.